చేసిన తర్వాత మళ్ళీ కన్నడలో అంటే మీ అంత థాట్ ప్రాసెస్లో క్రియేటివ్గా అంటే పెద్ద అంటే వాళ్ళు ఏదో సినిమాలు తీశారు కానీ ఇలా న్యూ థాట్స్తో ఇంతవరకు రాలేదు. అంటే మొన్న కేజీఎఫ్ వచ్చేంత వరకు అంటే ఒక ఒక పాత్ బ్రేకింగ్ లాగా చేయలేకపోయారు. అంటే ఈ యూనిక్నెస్ని మీరు ఎలా అడాప్ట్ చేసుకోగలిగారు సార్? లేదండి, అలా కాదు. ఒక 100 years అయింటే అంటే ఈ ఇండస్ట్రీకి అప్పటి నుంచి పాత్ బ్రేక్ చేసుకొని చాలామంది వస్తూనే ఉండారు. మనకు తెలియదు అంతే. మనకు తెలిసింది మేము మాట్లాడతామంటే చాలామంది డైరెక్టర్స్ కన్నడలో మీరు ఊహించరు అలాంటి ఫిలం చేశారు. వెరైటీ ఫిలం చేశారు. అది మనకు తెలియదు అంతే. మీరు కరెక్ట్గా ఒకసారి చూడండి. అలాంటి ఫిలిం కన్నడలో చేశారు, తెలుగులో అప్పటి నుంచి చేస్తూ వచ్చారు, ఇప్పుడు చేస్తున్నారు, అక్కడే ఇప్పుడు చేస్తున్నారు. మీకు కేజీఎఫ్ కాంతార కనబడుతుంది బికాస్ ఆఫ్ పెద్ద హిట్. అక్కడ చాలా ఫిలిం హిట్ అయితే మొన్న భీమా అని ఒక ఫిలిం వచ్చింది. విజయ్ గారు, మీకు తెలుసు విజయ్ గారి గురించి, ఎంత బాగా చేశారంటే ఫిలము. హీరో డైరెక్షన్ ఎంత బాగా చేశారంటే దాని ముందు సలగా అని చేశారు. అదన్నీ నేనే చూసి ఏంట్రా ఇది ఇంత షార్ట్స్, ఇది ఒక హీరో ఇలా చేశారా అని నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను. అతను హీరోగా డైరెక్టర్ ఎంత బ్యూటిఫుల్గా ఫిలం చేశారు. ఇంకొకటి కృష్ణం ప్రణయ సఖి అని ఒక మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఫిలం గణేష్ గారిది, గోల్డెన్ స్టార్ గణేష్. ఇలాంటి ఫిల్మ్స్ వస్తూనే ఉంటుంది. యోగరాజ్ భట్ గారు ఎంత ఫిలం చేశారు, సూరి గారని ఒకరు ఉన్నారు. ఎక్స్ట్రాండరీ ఫిలం అన్ని చేస్తూనే ఉంటారు. కొన్నిసారి మనం ఇప్పుడు నేను కూర్చుంటే నేనే కనబడతాను మీకు, అందుకే మీరు ఇష్టపడతారు అంతే. అలాగా ఉపేందర్ సార్, సార్ ఇక్కడ సార్